తెలంగాణలో ప్రజాపాలన ఫస్ట్ డే సూపర్ హిట్ అయింది. మొదటి రోజు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 అర్జీలు వచ్చాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ సహా పట్టణాల నుంచే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. పట్టణాల నుంచి 4,57,703 దరఖాస్తులు రాగా గ్రామాల నుంచి 2,88,711 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు. అన్నదమ్ములం ఉన్నాం. రేషన్ కార్డు వేరే వేరే ఉన్నాయి. కానీ ఎలక్ట్రిసిటీ మీద ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తొలి రోజు పూర్తయిన తర్వాత సీఎస్ శాంతికుమారి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ సరిపడేలా 6 గ్యారంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఉంచాలని కలెక్టర్లకు సూచించారు. అభయహస్తం ఫామ్లు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ గ్రామ సభలకు హాజరయ్యే వారికి మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. క్యూ లైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని, ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని చెప్పారు. ఇక ఫారాలను నింపడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సీఎస్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.